Welcome to 9 PM Bulletin. ముందుగా headlines. జనసేనకు మద్దతుగా బీఎస్పీ అధినేత మాయావతి ప్రచారం. రేపు విజయవాడ, ఎల్లుండి తిరుపతిలో బహిరంగ సభలు. అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం, సంపదను సమానంగా పంచుతానన్న పవన్. పరిపాలనలో టీడీపీ సర్కార్ విఫలమైంది, పవన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న తోట చంద్రశేఖర్. ఎన్నికల్లో ప్రజల అభిమతం గెలవాలన్నదే ఆకాంక్ష, ప్రధాని కావాలన్న ఆశ లేదన్న కేసీఆర్. సైనికుల త్యాగాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు, మోదీకి మంత్రి తలసాని కౌంటర్. చంద్రబాబుది 2 నాలుకల ధోరణి, అందుకే ఆయన 2 వేళ్లు చూపిస్తారంటున్న షర్మిల. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ నుంచే నిరుద్యోగ భృతి, రాయలసీమను రతనాల సీమగా చేస్తానన్న బాబు. దేశంలో 7 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, 2022 కల్లా పేదరికం లేకుండా చేయాలనేది బీజేపీ లక్ష్యమన్న రాజ్నాథ్. ప్రజల కోసం పనిచేసే పార్టీ టీఆర్ఎస్, ఢిల్లీలో కూడా మన సర్కారే ఉండాలన్న కవిత. కేసులకు నేను భయపడే వ్యక్తిని కాదు, హరీష్ రావుకు జగ్గారెడ్డి కౌంటర్. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రమాదకరం, సాధ్యం కాని హామీలని జైట్లీ విమర్శలు. పోలవరంపై మాట్లాడితే నోటికొచ్చినట్లు ఊరుకోం, ఏపీపై మోదీ విషం కక్కుతున్నారన్న దేవినేని. నిజామాబాద్లో ఈవీఎంలతోనే ఎన్నికలు, 600 మంది ఇంజనీర్లు ఏర్పాటు చేశామన్న సిఈసి. మోహన్ బాబుకు బెయిల్ మంజూరు, నెల రోజుల్లోగా డబ్బు చెల్లించాలని ఆదేశం. కేసు కొట్టి కోర్టును తప్పుదోవ పట్టించారు, తీర్పును సెషన్స్ కోర్టులో సవాల్ చేస్తానన్న మోహన్ బాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, 5 అంశాలపైనే దృష్టి. పేదవారిని కాంగ్రెస్ ఓటు బ్యాంకులు అనే చూస్తోంది, బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ప్రధాని. రేపు కేరళకు రాహుల్, గురువారం ప్రియాంకతో కలిసి నామినేషన్. రాజ్యవర్ధన్కు పోటీగా ఒలింపియన్, జైపూర్లో కృష్ణ పునియాను బరిలోకి దించిన కాంగ్రెస్. హార్దిక్ పటేల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, ఎన్నికలో పోటీ చేసేందుకు అన్ని దారులు క్లోజ్. ప్రజాభీష్టం మేరకే స్వీయ విగ్రహాలు, సుప్రీంకు మాయావతి వివరణ. గల్ఫ్లో తొలి హిందూ దేవాలయం రెడీ, 20న అబుదాబిలో ప్రారంభించనున్న మోదీ. తమిళ రాజకీయాల్లో ఐటీ దాడుల కలవరం, అధికార ప్రతిపక్ష నేతల ఇళ్లలో దొరుకుతున్న నోట్ల కట్టలు. ఈడీ కేసులో రాబర్ట్ వాద్రాకు ఊరట, ముందస్తు బెయిల్కు అంగీకారం. స్వీయ రక్షణ కోసం ఎలాంటి యుద్ధ విమానాన్నైనా వాడుకోవచ్చు, F-16 ఫైటర్పై మాట మార్చిన పాకిస్తాన్.